ఉప్పాడ వద్ద ఉన్నటువంటి సముద్రం ఏ స్థాయిలో ఎర్రగా మారినటువంటి సముద్రాన్ని మనం చూస్తున్నాం. కనుచూపు మేరలో మొత్తం అంతా కూడా సముద్రం అంతా కూడా ఎర్రని పాయలుగా మారినటువంటి పరిస్థితి మన కనుచూపు మేరలో మనం చూసుకుంటే సముద్రం అలలు ఏ విధంగా ఎర్రని కెరటాలు కూడా వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అంటే సముద్రం అంతా కూడా రఫ్గా మారిపోయింది. పక్కన ఆ యొక్క తుఫాను ప్రభావం నేపథ్యంలోనూ ఆ యొక్క రాకాశాలలు కూడా ఎగసిపడడం, మరో పక్కనైతే సముద్రం ముందుకు రావడం, అలాగే ముందుకు చొచ్చుకుని వచ్చి ఈ యొక్క రాకాసి కెరటాలు అయితే ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అంటే ప్రతిసారి కూడా ఉప్పాడ సముద్రంలో తుఫాను ఎక్కడ చెలరేగినా సరే ఇక్కడ కెరటాలు అధిక కెరటాలు రాకాశాలలో ఎగసిపడడం అంత సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ ఈ యొక్క కెరటాలకైతే ఉప్పాడ తీరం అయితే ప్రతిసారి కూడా చిగురుటాకుగా వణికిపోతుంటుంది. ఎందుకంటే సముద్రం కోత ప్రతిసారి కూడా ప్రతి నెల ఆటుపోట్లు ప్రతిరోజు కూడా ఆటుపోట్లు వస్తుంటాయి. దానితో పాటు అమావాస్య పౌర్ణమి నాడైతే సముద్రం మరింత రఫ్గా మారుతుంది. గత 2 రోజుల నుంచి అమావాస్య కారణంగా సముద్రం అంతా కూడా రఫ్గా మారిన నేపథ్యంలోనే ఈ యొక్క మాయాపట్నం, అలాగే మాయాపట్నంతో పాటు అలాగే సూరాడపేట, అలాగే అమీనాబాద్ తొప్పు, అలాగే కోనపపేట మొత్తం మత్స్యకార గ్రామాలు ఇప్పటికే కొన్ని గృహాలు ఈ యొక్క సముద్రపు కోతకు గురయ్యి గృహాలన్నీ కూడా నీటిలో కలిసిపోయాయి. అలాగే సముద్రం కెరటాలు నీరు ఎక్కువగా ఈ యొక్క మత్స్యకారులు మాయాపట్నంలో ఉన్న మత్స్యకారులు ఇంట్లో గృహాల్లో కూడా చేరినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని కూడా చెప్పవచ్చు. మరి ప్రస్తుతం మనం చూసుకుంటే సముద్రాన్ని మన కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి సముద్రం చూడవచ్చు. పక్కన మత్స్యకారులు కూడా ఇప్పటికే వేటకి వెళ్ళొద్దని కూడా చెప్పిన నేపథ్యంలోనే మత్స్యకారుల బోట్లు మనకు దర్శనమిస్తున్నాయి. మత్స్యకార బోట్లు కూడా అంటే కొంతమంది చిన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో చిన్న పడవలపై వెళ్ళి ఈ విధంగా వేటాడుతుంటారో వాళ్ళని కూడా చూడొచ్చు. ఆ కనుచూపు మేరలో మొత్తం నీలి రంగుగా ఉండేటువంటి సముద్రం కాస్త ఎర్రగా మారిపోయి ఎర్రని సముద్రంగా అయితే దర్శనమిస్తుంది. అలాగే ఏదైతే గోదావరిలో నీరు ఏ విధంగా ఉంటుంది, వరద నీరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నీలిరంగు సముద్రం కాస్త ఎర్రగా మారిపోయి సముద్రం అయితే కెరటాల ఉధృతి ఎక్కువగా ఉండి ఈ యొక్క రాళ్లను కూడా ఈ యొక్క రక్షణగా వేసినటువంటి రాళ్లను కూడా తాకుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం.